ఇప్పుడు తేనె, నెయ్యి, పంచదార 3 పోసేయండి, ఒక్కొక్కటి కాదు. ప్రపద్యామి శుద్ధ్యోదాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వహాం భవోద్భవాయ నమః. నమశ్రేష్టాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతో. అదే పంచామృతస్నానం సమర్పయామి. మీరు అభిషేకం చేసిన పంచామృతాన్ని కొద్దిగా గ్లాస్లోకి తీసి పెట్టుకోండి. అథోజే అస్య సత్వానో హంతేభ్యోగరం నమః. ప్రపంచధన్భ్యాం తవధన్వనే పరిదే ధన్వనో హేతిరస్మాద్వనక్త విశ్వదః. అథోజ ఇషుదిష్టవారే అస్మన్నిరేహితం. నమస్తే అస్యాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సురవేశ్వరాయ తథా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. చాలు. భ్యశ్చ వో నమో నమః. ఆసీనేభ్యశ్చ యానేభ్యశ్చ వో నమో నమః. భవద్భ్యో నమో నమః. స్వభ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమః. నిత్యభ్యో దావద్భ్యశ్చ వో నమో నమః. శివలింగాలు బేసన్ నుంచి పైకి తీయండి, అందరూ తీసి బొట్టు పెట్టండి. బేసన్లో నుంచి తీసి నీట్గా తుడిచి దానికి పసుపం పెట్టేసి అదేవిధంగా గంధం బొట్టు పెట్టండి. ఏది ఉంటే అది, భస్మం ఉంటే భస్మము, విభూది ఉంటే విభూది, గంధం ఉంటే గంధం. ఆ శివలింగాన్ని గణపతి పూజ చేసిన పల్లెల్లో పెట్టండి. బయట ఒకసారి స్వామివారికి ఓం ప్రాణాయ వారికి హారతిని అప్పేసి సమపాకుతో నీళ్ళు చుట్టూ తిప్పండి. వాళ్ళు అక్కడే కూర్చోండి, పెద్దయ్య గారు వస్తారు. పూజ అయిపోయింది. ఇంకా ఆడ గుట్ట కనిపిస్తుంది, గుట్ట మీద ఉన్న హనుమాన్ కాడికి ఇప్పుడు పోవాలి. మళ్ళీ కలుస్తా, బాయ్. rope. దగ్గరకు వచ్చేసినా. అయిపోయింది కదా వ్లాగ్ ఈరోజుకి, ఇది అయిపోయింది. సరే బాయ్.